నిండా ముంచిన సర్కార్ పంట కొనని ప్రభుత్వ పాపం రైతన్నకు శాపం. బాధ్యత లేని పాలనలో బిక్క చచ్చిన అన్నదాతపై అకాల పిడుగు. గాలివాన బీభత్సానికి కొనుగోలు కేంద్రాలు కొట్టుకుపోయిన ధాన్యం. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండలో నష్టం. తడిసి ముద్దైన వడ్లు, మక్కల బస్తాలు, పచ్చబడి మొలకెత్తిన ధాన్యం. ఇది చూడే తెచ్చి 15 రోజులు దాటినా ప్రభుత్వం కొడకపోవడంతో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో పేరుకుపోయిన ధాన్యం. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది. ఆరబోసిన వడ్లలో నిండిన వర్షపు నీటిని మళ్లిస్తున్న రైతు. 15 రోజులు అవుతుందంట. రైతు వడ్ల కళ్ళాల దగ్గరికి రావడంతోనే వడ్లు అమ్ముకొని జర పైకం చేతిలో పడితే వాళ్ళు నిగనిగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఇక ఎండాకాలం అయిపోతుంది కాబట్టి మళ్ళా రెడీ అయ్యేవాళ్ళు రైతులు. కానీ ఆ పరిస్థితి లేదు. 6 కాలం కష్టపడి నా వడ్లు ఎప్పుడు కొంటారా నాయనా అని కాయలు కాసే విధంగా చూసినా కూడా ఇంకా రాష్ట్ర సర్కార్ చేసేది ఏముందా? కేంద్రమే పైసలు ఇస్తుంది, కేంద్రమే బ్యాగులకు పైసలు ఇస్తుంది, మొత్తం లారీలకు పైసలు ఇస్తుంది, ఇక్కడ వడ్లు కొనడానికి, మక్కలు కొనడానికి, జొన్నలు కొనడానికి పైసలు ఇస్తుంది, ఇక్కడ లేబర్ ఛార్జీలు కేంద్రమే ఇస్తుంది. మధ్యవర్తిత్వం వహించడం ద్వారా రాష్ట్ర సర్కార్ కమిషన్ కూడా కేంద్రమే ఇస్తుంది. ఇక్కడ రాష్ట్ర సర్కార్ పీకి కట్టలు కట్టేది ఏం లేదు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి కరెక్ట్గా ఉంటే రాష్ట్రంలో అల్లాడుతుందా? సోయిన్న మంత్రులు లేరు నా దృష్టిలో రాష్ట్రంలో. టైంపాస్ మంత్రుగాళ్ళే అందరు సాయంత్రం కాగానే జబర్దస్తిగా తాగి బగ్గా పంటున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి, అది చూద్దాం మీకు దమ్ముంటే. రాత్రి 1 గంటలకు ఎమర్జెన్సీగా రావాలి అని ఒక మన మంత్రివర్గంకి ఎమ్మెల్యేలు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాడు కావచ్చు, కాంగ్రెస్ వాడు కావచ్చు, బీఆర్ఎస్ వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంఐఎం వాడు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ ఎమర్జెన్సీగా ఒకరోజు రాత్రి 1 గంటలకు రావాలి హైదరాబాద్కి అని చెప్పండి. వచ్చిన తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళు పుల్లలు పెడుతున్నారు కదా తాగిన వాళ్ళకు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని లోపల తీసుకుంటే 90% తాగి రాకపోతే నన్ను అడగండి. సోయిలేని తెలంగాణను తయారు చేస్తున్నారు దిక్కుమల్లో. సరే ఇది చూద్దాం. ఇది గింత ఘోరమానే. ఇక చూడు, ధాన్యం కొనని సర్కారు పాపం రైతన్న పాలిట శాపమైంది. నెల 15 రోజులు 40 రోజులుగా ధాన్యం కొనుండ్రు మొర్రో కాలు మొక్కుతామని అన్నదాతలు కాళ్ళ వేళ పడ్డా ప్రభుత్వం కనికరించలేదు. కాలు కదుపలేదు. నమస్తే తెలంగాణ ముందే హెచ్చరించినట్టుగా వానలు ముందే వచ్చాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, రోడ్ల మీద ఆరబోసిన ధాన్యంతో పాటు రైతులను నిండా ముంచాయి. పంట కొనుగోలుపై ప్రకటనలు ఇవ్వడం తప్ప వ్యవసాయ మంత్రి కానీ, సివిల్ సప్లై మంత్రి కానీ కనీసం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పాపన పోలేదు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆపత్కాలం దాపురించేదాకా పంట కొనే ప్రయత్నం కూడా చేయలేదు. దాపురించేదాకా పంట కొనే ప్రయత్నాలు కూడా చేయలేదంట. సెంటర్లలో కాండా వేయక వేసిన మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేక, ధాన్యం ఎత్తేందుకు దించేందుకు హమాలీలు లేక, వర్షం వస్తే పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు లేక, కనీసం తాగేందుకు గుక్కడి నీళ్లు, నిలబడేందుకు నీడ దొరక్క అరిగోసపడ్డ రైతన్నలు చివరికి కండ్ల ముందే చెడగొట్టు వానలతో పంట కొట్టుకుపోయి గుండెలు బాదుకుంటున్నారు. ముందు చూపు లేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ రైతుల బతుకులను నీలపాలు చేసింది. వారి భవిష్యత్తును కన్నీటి పాలు చేసింది. 80% ధాన్యం కొన్నామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు 80% ధాన్యం కొంటే మరి కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, చివరికి రోడ్లపై ఇప్పటికీ మిగిలి ఉండదేటితో గాలివానకు కొట్టుకుపోయిన ధాన్యం ఎక్కడిదో చెప్పగలరా అని అడుగుతున్నారు. ఇక కేసీఆర్ పాలనే బాగుండే, ఇప్పుడు అరిగోస పడుతున్నాం. గంగుల ఎదుట మహిళా రైతు ఆవేదన. ఇక 2 నెలలైన వడ్లు కొంటలేరని సొసైటీకి కాంగ్రెస్ నేత తాళం. బొమ్మెరలో రైతుపై కొనుగోలు కేంద్రం నిర్వాహకుల దాడి. ఆర్థిక ఇబ్బందులతో మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్య. అన్నదాతలకు అండగా నిలుద్దాం.
వర్షాలతో ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాలను పార్టీ శ్రేణులు పరిశీలించాలి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆగమాగం, ప్రభుత్వ అసమర్థత, ముందు చూపు లేకనే దుస్థితి. తడిసిన వరి, మక్క, ఇతర పంటలను తేమ శాతం తరుగు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి టార్పాలిన్లు ఇవ్వాలి. పంట కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఎవరి ఫోటోలు వేసుకుంటే కేటీఆర్ ఫోటో వేసుకుంటాడు, ఇగో ఇక్కడ హరీష్ రావు ఫోటో వేసుకుంటాడు. ఇక మా గంగుల కమలాకర్ పోయినా, మా బండి సంజయ్ పోయినా, లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంచి ఎమ్మెల్యేలు, ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు, వాస్తవమేనా ఆయన కళాలకు పోయినా ఇటువంటి ఫోటోలు వేయరు. వేస్తే కేటీఆర్ ఫోటో, వేస్తే హరీష్ రావు ఫోటో. ఇక వీళ్ళిద్దరు పోలేని పక్షంలో వేరేటోళ్ళ ఫోటోలు వస్తాయి ఈ పేపర్లో. రైతు డిస్కమ్ వద్దు. ఇందులో సాంకేతిక చట్టపరమైన లోపాలు, డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నమే ఇది. విచారణ చేపట్టకుండానే తీర్పు ఇచ్చినట్టుంది. రాష్ట్రంలో విద్యుత్ రైతులను విడదీసి చూడలేం. లైసెన్స్ దరఖాస్తులను వెంటనే తిరస్కరించండి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు హరీష్ రావు లేఖ రాస్తున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఘోరం అంటే ఘోరం జరుగుతుంది. మొత్తం ఒక్క జిల్లా 2 జిల్లాలని కాదు, అకాల వర్షాలతో అనేక జిల్లాలు అతలాకుతలమైన మన పాలకులకు సోయలేదు. నిజంగా చిత్తశుద్ధితో ఉంటే ఏ నియోజకవర్గంలో ఎంత పంట పండుతుంది, ఎన్ని లారీలు కావాలి, ఎన్ని గన్ని బ్యాగులు కావాలి, ఆ గోనె సంచులు ఎన్ని కావాలి, లారీలు ఎన్ని కావాలి, ఒకవేళ అకాల వర్షం వస్తే టార్పలిన్లు ఎన్ని కావాలని ఆ ఎమ్మెల్యేకు ఫస్ట్ చిత్తశుద్ధి లేదు. వాడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ ఎమ్మెల్యేకు కనుక చిత్తశుద్ధి ఉండి ఈ వ్యవస్థను భ్రష్టు పట్టే విధంగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిత్తశుద్ధి లేని పనులకు ఒక్కసారి ప్రతి ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలనే రాత్రిపూట బస చేయండి. పొద్దున 6 గంటలకు ఓండబ్బా మీరు, మళ్ళా పొద్దున 6 గంటలకు రండి. మీ తిండి తిప్పలు అన్నీ, మీరు వాటర్ బాటిల్ తీసుకురావద్దు. ఒకవేళ రైతులు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీకు సుస్పష్టంగా కనిపిస్తుంది. కనీసం తినడానికి ఏమైనా దొరుకుతుందా, తాగడానికి గుక్కడి నీళ్లు దొరుకుతుందా, కనీసం ఆ మార్కెట్ యార్డ్లలో కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు అన్న దొరుకుతుందా? ఈ మంచినీళ్లకు దీని అన్నిటికీ ఈ వ్యవస్థలను భ్రష్టు పట్టించి పైకం లోపలేసుకుంటున్నారు మార్కెట్ ఫెడ్ అధికారులు. దీంట్లో ఎమ్మెల్యే వాటా ఎమ్మెల్యేకి వస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా అన్నదాతలు అరిగోస పడుతూ ఉంటే బీజేపీ భరోసాతో భరోసా వచ్చినట్టు అయింది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్న లీడర్లు బీజేపీలో రఘునందన్ రావు వంటి లీడర్లు అనేక మంది ఉన్నారు. సో దాంతో కొంచెం బీజేపీ ఎక్కడెక్కడైతే యాత్రలు చేస్తుందో, నిన్న మంతని నియోజకవర్గంకి వెళ్ళినట్టున్నారు, ఎక్కడెక్కడ యాత్రలు చేస్తుందో అక్కడ కొంచెం స్పీడప్ చేస్తూ ఉన్నారు. ఆ యాత్ర ఇటు సైడ్ వస్తుంది, మంతనికి వస్తుందంటే మంతన్లో ఫటాఫట్ స్పీడప్ చేసింది. ఆ యాత్ర పక్కన రామగుండం పోతుంది, పక్కన చెన్నూరుకి పోతుంది, ఇటు పక్కన భూపాలపల్లికి పోతుంది అంటే అప్పుడు స్పీడప్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉంది. కుల్కచెరులో స్టార్ట్ అయిన యాత్ర 3 రోజులు విజయవంతంగా సాగుతున్న ఉంది. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా లేట్గానే మేల్కొన్నారు. పాపం వాళ్ళకి ఒకరంటే ఒకరికి సఖ్యత లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇక కేటీఆర్ ఆధ్వర్యంలో ఈయనకు అనుకూల మీడియా తప్ప, ఈయనకు అనుకూలంగా మలుచుకోవడం మీడియా తప్ప అసలు సిసరైన నిన్న బాల్క సుమన్ మాట్లాడిన మాటలు ఏ మీడియాలో ఏ టీ న్యూస్ వాడు పెట్టలే. మరి వాడంట ఈ ఆస్తులనే తగలబెడతాడంట. దాంట్లో మన సంపద లేదా? తెలంగాణ సంపదే కదా అది. ఇక రైతులను నిండా ముంచాలి. ఒక్కొక్క రాజకీయ నాయకుడు విపరీతంగా అవినీతి చేసుకోవాలి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ కబ్జాల పైన వాడు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే మంత్రి కలిసి ఆయా జిల్లాలలో ప్రభుత్వ భూములను ఎట్లా కబ్జా పెట్టుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల భూమిని కబ్జా పెట్టుకున్నట్టు వార్తలు వస్తుంది. దానిపైన ఎంక్వైరీ చేసే దమ్ముందా ముఖ్యమంత్రి? మీకు దమ్ముందా? రేవంత్ రెడ్డి బ్రదర్సే అనేక రకాలుగా కబ్జాలు పెడతా ఉన్నారు, అనేక రకాలుగా ప్రతి దగ్గర ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉన్నారు. కనకమామిడి విలేజ్ అటువంటి మొయినాబాద్ ప్రాంతంలో మొత్తం రేవంత్ రెడ్డి బ్రదర్సే తిరుగుతున్నారు విపరీతంగా అంటున్నారు. దానిపైన ఎంక్వైరీ చేసే దమ్ముందా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో?
చెప్పడం మంచిగానే ఉన్నది, చేయడం మాత్రం చేత కాకుండా ఉన్నది. కనీసం రైతాంగాన్ని వడ్లు కొని ఆ మిల్లులకు తరలించే ఆ భాగ్యం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అంటే గట్లు మరి మంచిగా ఉండకపోతే ఇంకేమైంది? అనుమానము తెలిసింది కేసీఆర్ను తిట్టొచ్చు, పొగడొచ్చు, అనేక రకాలుగా ఉన్నది. కేసీఆర్ లీడర్ అటువంటి వాడు మళ్ళీ రాడయా. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఆన్ రికార్డు చెప్తే మళ్ళీ ఇగో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇట్లా అంటాడని. కేసీఆర్ పైన అందరికీ ప్రేమ ఉంది వాస్తవంగా. ఇక మన కర్మనే కదా ఇక.